ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. ఇక ఆ సిస్టమ్ అంతా నడుస్తూ ఉంటుంది. ఇక్కడ బేసిక్గా ఒకటి భావ ప్రకటన స్వాతంత్ర పక్క ఒకళ్ళ దగ్గర ఉండాలనుకుంటున్నారు, ఇంకోళ్ళకు ఉండకూడదని కోరుకుంటున్నారు. విమర్శించే ఒక్కొక్కళ్ళకు ఉండాలనుకుంటున్నారు, ఇంకోళ్ళకు ఉండకూడదు అనుకుంటున్నారు. అధికారంలో ఉండటం అంటే అది అహంకారం కాదు, దాన్ని ఏమంటారు, ఆభరణంగా ఉండాలి, ఉద్దికగా ఉండాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెప్పారు. ఇప్పుడు ఏం నడుస్తుంది? ఆనాడు వైసీపీకి ఉన్న హానికి ఇంకో 4 అడుగులు ఎక్కువ నడుస్తుంది. ఎవరెట్లా ఉండాలో మేము శాసిస్తామంటున్నారు. ఈ శాసించే క్రమంలో జీవితాలు మారిపోతాయి. అది ప్రజలు హర్షిస్తారా లేదా అనేటటువంటి దానికి ఇప్పటికిప్పుడు చేతిలో కొలమానం ఏం లేదు, ఎన్నికలే కొలమానం. కాబట్టి ఏం జరుగుతుందో చూడండి. అంటే విచ్చలవిడి ప్రచారాలు జరుగుతున్నా పార్టీలు చూస్తూ ఊరుకొని వదిలేసి ఇప్పుడు గొంతు నొక్కుతున్నారు, లేదంటే ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ అనడం కూడా ఎంతవరకు కరెక్ట్? ఏ పార్టీ చెయ్యట్లేదు అంటున్నా నేను. అదే అంటున్నాను, అన్ని పార్టీలు వదిలేసి అంటున్నాను నేను. ఎవరికాడు అధికారంలో ఉన్నోడు అవతలని తొక్కడానికి ఆ టైంలో ఈ మాటలు మాట్లాడుతున్నారు. విచ్చలవిడిగా మహిళల గురించి మాట్లాడుతున్నటువంటి వ్యవహారం గత 5-6 ఏళ్ల నుంచి నడుస్తూనే ఉంది. దాంట్లో ఎవడన్నా వ్యక్తిగా సీరియస్గా టేకప్ చేసినోడు లోకల్గా తన చేతిలో ఉన్న పోలీసుల ద్వారా పట్టుకొచ్చి ఏడిపించినవి ఉన్నాయి. అవి వేళ్ల మీద లెక్క పెట్టే సంఘటనలు ఉన్నాయి. అదే సందర్భంలో న్యాయమూర్తుల మీద వచ్చేటప్పటికి వేలాది మందికి వెళ్ళినాయి. దాంతో చివరికి కోర్టు స్పందించాల్సి వచ్చింది. అవి పక్కన పెడితే ఇవాళ ఉన్న వాతావరణం ఏంటి అనేది ఇక్కడ సందేహం. ఈ వాతావరణం స్వేచ్ఛకి అనువుగా ఉందా లేదా అది ఇప్పుడు తేలుతుంది. ఇంతకుముందు సోషల్ మీడియాలో అంటే నిజంగా ఒక ఆర్గనైజేషన్ నుండి పార్టీ అధిష్టానం ఎవరో నడిపేవారు. ఇప్పుడు ఒక రకంగా గ్రామ స్థాయి కార్యకర్త నుంచి ఎమ్మెల్యేల దగ్గర ఎవరికాలు సెపరేట్ సోషల్ మీడియాలో పెట్టేసుకొని నడుపుతున్నారు. అది వైసీపీలో కూడా భారీగా ఉంది, టీడీపీలో కూడా ఉంది. అది ఈ రోజు ఒక విచ్చలవిడితనానికి కారణమైందా? పార్టీ